హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం. ఇప్పుడైనా తాజా వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలకమైన సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన కొత్త పెన్షన్ అప్డేట్ గురించి కానీ, వాటికి సంబంధించిన జిరాక్స్ డాక్యుమెంట్స్ కానీ, వాటికి సంబంధించిన రూల్స్ కానీ, వాటికి సంబంధించిన పంపిణీ ఏ విధంగా ఇప్పుడు ఏ డేట్స్లో రిలీజ్ చేస్తారో వాటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ కొట్టండి. వీళ్ళంత త్వరగా వీడియోని అది కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన ఛానల్ పెట్టే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ అనే గంట కనిపిస్తుంది, దాన్ని ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది మీరు సులువుగా తెలుసుకునే అవకాశాలు అయితే కనబడడం జరుగుతుంది. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోయినట్టయితే బీసీ కులాల వారికి గుడ్ న్యూస్. 50 సంవత్సరాల పైన కొత్త పెన్షన్లు ఆ తేదీ నుంచే పంపిణీ. ఈ జిరాక్స్లను దగ్గర పెట్టుకోండి. కొత్త రూల్స్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి పెన్షన్ అనేది పొందాలంటే వారి కుటుంబ సంవత్సరిక ఆదాయం అంటే ఇన్కమ్ అంటే సంవత్సరం ఆదాయం ఎంత ఉండాలంటే దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే దాదాపు 10,000కు, అలాగే పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే దాదాపు 12,000 రూపాయలుగా మించకూడదని రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచన జారీ చేయడం జరిగింది. కుటుంబం మొత్తం మాగానికి దాదాపు చూసుకున్నట్లయితే 3 ఎకరాలు లేదా మెట్ట భూమి చూసుకున్నట్లయితే 10 ఎకరాలు అంటే ఇవన్నీ పెన్షన్ రూల్స్ అండి. ఇవన్నీ పెన్షన్ రూల్స్ 10 ఎకరాల వరకు లేదా 2 కలిసి 10 ఎకరాల వరకు ఉండొచ్చని, దానికి మించి కూడా ఉండకూడదని ఈ యొక్క రూల్స్లో పేర్కొనడం జరిగింది. కుటుంబంలో ఎవరికి 4 చక్రాల వాహనం అంటే వారికి కార్స్ కానీ, లేదంటే ట్రాక్టర్లు కానీ, లేదంటే ఆటోస్ కానీ ఇవన్నీ కూడా ఉండకూడదని, వీటి నుండి మినహాయింపు ఉంటుందని సమాచారం. కానీ మనకు వ్యవసాయానికి సంబంధించి మనం ట్రాక్టర్ ఏ విధంగా వాడుతున్నామో ట్రాక్టర్ కానీ, అదేవిధంగా ఆటో కానీ వీటికి మినహాయింపు ఉంటుందని సమాచారం. ఆదాయ పన్ను చెల్లించే వారిలో ఈ కుటుంబంలో ఉండకూడదని సమాచారం. ఇది ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారో వారు ఈ యొక్క రూల్స్లో ఉండకూడదని సమాచారం. అయితే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు లేదా పెన్షన్ పొందుతున్న వారు కూడా ఉండొద్దని కూడా తెలపడం జరిగింది. కానీ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే జిహెచ్ఎంసీకి సంబంధించి ఉంటారో వారికి సంబంధించి పారిశుద్ధ్య కార్మికులు వీటిపై మినహాయింపు ఉందని సమాచారం. కుటుంబ విద్యుత్ వాడకం నెలకు ఒక 300 యూనిట్లు మించకూడదని సమాచారం. అయితే 12 నెలలు సరిసరిగా తెలుసుకుంటారు. కుటుంబంలో ఎవరు పేరు మీద కూడా మున్సిపాలిటీ లేదా పట్టణ ప్రాంతంలో 1000 చదరపు అడుగుల మించి నిర్మాణం అయితే ఉండకూడదు. అంటే 1000 చదరపు వాటికి సంబంధించి కూడా ఇల్లు అనేది ఉండకూడదని సమాచారం. అదేవిధంగా వీటితో పాటు మరిన్ని రూల్స్ అయితే చెప్పడం జరిగింది. కుటుంబంలో చూసుకున్నట్లయితే ఈ రూల్స్ అయితే ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. కంపల్సరీగా ఈ యొక్క తేదీని ఒకసారి ప్రకటించినట్లయితే మనము ఈ యొక్క డిసెంబర్ 1వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి మరో వారం రోజుల పాటు ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేయడం జరుగుతుంది. 50 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా ఈ యొక్క పెన్షన్ అనేది ఇచ్చే ఆలోచన కూడా తెలుసుకోవడం జరిగింది. వీటిలో వృద్ధాప్య పెన్షన్ రావాలంటే దరఖాస్తునికి పైన తెలిపిన నియమాలతో పాటు 60 సంవత్సరాల వయసు లేదా అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వారు కూడా అర్హులు. వీటికి సంబంధించిన జిరాక్స్లో చూసుకున్నట్లయితే మనకు ఆధార్ కార్డు, అదేవిధంగా వారికి సంబంధించిన రేషన్ కార్డు, అదేవిధంగా వారికి సంబంధించిన ఎస్టీ దరఖాస్తుదారులకు 50 సంవత్సరాలు ఉంటే సరిపోతున్న సమాచారం. అంటే మిగతా వారికి 60 సంవత్సరాలు, ఎస్టీ ఎవరైతే ఉన్నారో వారికి 50 సంవత్సరాలు ఉంటుందని సమాచారం. వితంతువుకు సంబంధించి కూడా దాదాపు 18 సంవత్సరాల వయసు మించిన మహిళ యొక్క భర్త చనిపోయినటువంటి వారు భర్త మరణ ధృవీకరణ పత్రం కూడా సమర్పించాలైతే ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ జిరాక్స్లో ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, వీటికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ ఎవరైతే ఉన్నారో ఈ సదరం సర్టిఫికేట్ ఇవన్నీ కూడా జిరాక్స్ ప్రతులను, అదేవిధంగా వీటికి సంబంధించిన బ్యాంకు జిరాక్స్ అనేది వీటికి అటాచ్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ పెన్షన్ అనేది మరి కాసేపట్లో ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ దగ్గర ఉంచుకునే సమాచారం. ఇటువంటి సమాచారం కోసం మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.